ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పెట్టుబడుల ప్రతిపాదనలు, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఏర్పాట్లతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి మంత్రుల కమిటీకి పలు బాధ్యతలు అప్పగించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సీఎం పలు అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ అయితే సమావేశం కానున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ కూటమి మంత్రులు అంతా కూడా కేబినెట్ సమావేశానికి అయితే హాజరవుతారు. దీంట్లో ప్రధానంగా ఎంఎస్ఎంఈ ఏవైతే సమావేశంతో పాటు అదేవిధంగా సిఆర్డిఏ సమావేశం, దాంతో పాటు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. దాంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న నూతన పరిశ్రమలు, అదేవిధంగా వాటి అనుమతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా భూ కేటాయింపులు వీటన్నిటిపైన కూడా చర్చించి మంత్రి మండలి దానికి ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏదైతే భోగాపురం నూతన ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి మంత్రుల కమిటీకి బాధ్యతలన్నీ కూడా అంటే జన సమీకరణ, అదేవిధంగా అక్కడ ఏర్పాట్లు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పార్కింగ్ గానీ, అదేవిధంగా జన సమీకరణతో పాటు ఆహార భద్రత ఇవన్నిటిపైన కూడా అటు అధికారులకు ఇటు ఇప్పటికే నాయకులకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే దానిపైన కూడా ఆ కమిటీ కేబినెట్ మంత్రులతో అయితే చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి కేబినెట్ మంత్రులతో అయితే చర్చించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పరిణామాలు, అటు రావణ్ కేసు కానీ, తెలంగాణ వ్యవహారంలో డిప్యూటీ సీఎం అడ్డుకున్నప్పుడు ఇక్కడ మంత్రులు ఎవరు స్పందించకపోవడం, రావణ వ్యవహారంలో కూడా ఏపీ మంత్రులు ఎవరు స్పందించకపోవడం, దాని తర్వాత ఏ విషయాన్నైనా కూడా తమ స్వతహాగా ఎవరు కూడా స్పందించకుండా చెప్తే గాని స్పందించే స్థాయిలోకి మంత్రులు కూడా నిమ్మలంగా ఉండటం అనే దానిపైన కూడా ఇప్పటికే తీవ్ర అసంతృప్తి అటు అధినేతలు ఇద్దరి మధ్య కూడా ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఢిల్లీలో జరిగిన ఇటీవల సీఎం చంద్రబాబు నిన్న జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో దానికి తర్వాత జరిగిన పరిణామాలు వీటన్నిటిపైన కూడా పూర్తిగా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీహరి.